హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ప్రకటించారు. నెక్స్ట్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుందన్నమాట. సో మనం తప్పకుండా జాబ్ కొట్టాలి అంటే మనం చదివింది ఎంత ముఖ్యమో చదివిన దాన్ని రివిజన్ కూడా అంతే ముఖ్యము. సో రివిజన్ చేసిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యము. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకుని ఆ తప్పుల్ని మళ్ళా చేయకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం తప్పకుండా జాబ్ అనేది సాధించాలి, అది మాత్రమే ఫోకస్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఏదైతే లాస్ట్ టెట్ అంటే మార్చి 1వ తేదీ టెట్ ఎస్జిటి పేపర్ జరిగిందో ఆ పేపర్లో నుంచి మనం తెలుగు బిట్స్ అయినటువంటి 30 బిట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీరు చదివినవి మీరు ఎంతవరకు గుర్తుంది అనేది కూడా ఒక విధంగా టెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ వాటి యొక్క అనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చదివే విధానం కూడా మీకు తెలుస్తుందన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ. సో మొదటగా మనకి ఒక పద్యం ఇచ్చాడు అనమాట. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు అనే ఒక పద్యం ఇచ్చాడు. ఆ పద్యం మీద మనకి ప్రశ్న అడిగాడు. పై పద్యంలో ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది అని అడిగాడు అనమాట. సో మనకి ఇక్కడ ఆ పద్యాన్ని కానీ చదివినట్లయితే కింద ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. సో మనకి రెండో లైన్లోనే ఉంది నాగులేటి నీళ్ళు అని. సో నాగులేరు అనే దాని గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. మొదటి ప్రశ్నకు ఆన్సర్ అది ఒకటి. రెండవది కూడా ఆ పద్యం గురించే క్వశ్చన్ అనేది అడిగాడు అనమాట. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? సో దానికి ఆన్సర్ వచ్చేసి పల్లనాటి సీమ అని 4వ మనకి లైన్లో ఉంది కదా. సో పల్లనాటి అంటే పల్నాడు అని అర్థం, అంటే రెండో ఆప్షన్ కరెక్ట్ అనమాట. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఒక గద్యం ఇచ్చాడనమాట. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు. సో మీరు ఆ పారాగ్రాఫ్ని కానీ క్లియర్గా చదువుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించి క్వశ్చన్ ఏంటంటే వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు ఏది అని అడిగాడు అనమాట. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఆట వెల్లది. ఆట వెల్లది అనేది ఇక్కడ మనకి 4వ లైన్లో ఉంది కదా. సో మనకి ఆ పద్యం కానీ ఇచ్చిన పారాగ్రాఫ్ని కానీ మనం క్లియర్గా చదవగలిగినట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే పారాగ్రాఫ్ మీద అడిగాడు. తాండంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం ఏది అని అడిగాడు అనమాట. 34 క్వశ్చను. సో దానికి ఆన్సర్ వచ్చేసి వేమన పద్య రత్నావళి. సో అది కూడా మనకి ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంది. సో ఎప్పుడైనా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇలా పద్యాలు లేదా గద్యాలు ఇచ్చినప్పుడు ఆ గద్యాలని క్లియర్గా చదువుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో వాటిని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 35. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత ఎవరు? సో ఇవి పాఠ్యపుస్తకంలో గేయాలు ఎవరు రాశారనేది కూడా మనం క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బసవరాజు అప్పారావు. 35వ క్వశ్చన్కి గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనేది గేయం రాసింది బసవరాజు అప్పారావు. నెక్స్ట్ 36వ క్వశ్చన్. బుధులు అనే పదానికి అర్థం. బుధులు అనే పదానికి అర్థం ఏంటి? పండితులు. బుధులు అంటే పండితులు. 37. కపి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? సో కపి అంటే కోతి మర్కటం. ఈ 2 పదాలు కూడా కపి అనే పదానికి మనకి పర్యాయ పదాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నానార్థం అడిగాడు. 38. రక్తం పదానికి నానార్థాలు ఏమిటి అని అడిగాడు అనమాట. రక్తానికి నానార్థాలు ఎరుపు రుధిరం, అంటే రెండో ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత 39వ ప్రశ్న. అమావాస్య పదానికి వికృతి ఏంటి అని అడిగాడు అనమాట. సో దానికి ఆన్సర్ వచ్చేసి అమావాస. 3వ ఆప్షన్ వచ్చింది కరెక్ట్. మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బాగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమనుకుంటామంటే ప్రకృతి వ్యక్తులు ఇవి ఈజీ అనుకుంటాం, బట్ వాటిలో కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా చదువుకోవాలి. సో 39 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్. 40వ ప్రశ్న. ఇంట్లో ఏగల మోత బయట డాష్ అన్నాడు. సో ఇది మనందరం వింటూనే ఉంటాం రోజు, ఇంట్లో ఏగల మోత బయట పల్లకి మోత అని. సో దానికి ఆన్సర్ 40వ దానికి 4. 41వ క్వశ్చన్. చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు. సో ఏమిటిది అని అడిగాడు అనమాట. సో దానికి ఆన్సర్ వచ్చేసి అద్దం. అద్దంలో మనం చూస్తే చూసినట్టు ఉంటుంది, నవ్వితే నవ్వినట్టు ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే కదా. సో తర్వాత 42వ ప్రశ్న. ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. సో అవ్యయం ఏంటంటే అక్కడ ఆహా అనేది అవ్యయం అనమాట. తర్వాత 43వ ప్రశ్న. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. సో విభక్తి వచ్చేసి ఏంటి? మనకి షష్ఠీ విభక్తి అనమాట. యొక్క కిన్కున్ యొక్క లోన్ లోపల, సో అది షష్ఠీ విభక్తి వస్తుంది కదా. 43 ఆన్సర్ 3. తర్వాత 44. మహతీ వాచకాలు అనగా. మహతీ వాచకాలు అంటే ఏంటి? స్త్రీలను బోధించే పదాలే మహతీ వాచకాలు అనమాట.
తర్వాత 45 పద్యం బహువచన రూపం ఏంటి? పద్యాలు. అంటే 45కి ఆన్సర్ 2. నెక్స్ట్ 46వ ప్రశ్న. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. కర్మ అనేది ఏంటి? పాఠమే కదా, పాఠం చదువుతున్నది. కర్మ అనేది పాఠం అంటే ఆన్సర్ 2. 47వ ప్రశ్న. స్థ్య అను అక్షర క్రమం, దానికి ఆన్సర్ వచ్చేసి 4. స్, త్, ఈ, ఆ. సో మనకి ఇక్కడ 3 అక్షరాలు, తర్వాత ఆ కూడా ఉంటుంది. తర్వాత 48 క్రింది వానిలో అనునాసికము ఏది? సో అనునాసికం మనందరికీ తెలుసు, నా అనేది అనునాసికం. తర్వాత 49 కుట్టుసురు పదంలో ఉన్న సంధి. సో కుట్టుసురు అనే పదంలో ఉన్న సంధి వచ్చేసి ద్విరుక్త టకార సంధి. సో 49 వచ్చేసి 3 ఆన్సరు. తర్వాత మనకి సంధికి సంబంధించిన నిర్వచనం ఇచ్చాడు అనమాట. 50వ ప్రశ్న. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశం వస్తాయి, ఇది ఏ సంధి అని అడిగాడు. సో 50వ దానికి మనం వృద్ధి సంధి. సో 50వ దానికి ఆన్సర్ 2. తర్వాత 51వ ప్రశ్న. అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి. సో అర్ధరాజ్యంకి వచ్చే విగ్రహం వాక్యం వచ్చేసి రాజ్యము అర్ధ భాగము. సో దానికి ఆన్సర్ 51కి 3. తర్వాత 52 వచ్చేసి గురువు లఘు లఘు చిహ్నము ఏ గణము అని అడిగాడు అనమాట. బాగణము, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత 53 వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. సో దానికి ఆన్సర్ వచ్చేసి వాడు బడికి వడిగా వచ్చాడు. సో 53కి వచ్చేసి 4 ఆన్సరు. 54 క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సో కొన్నిసార్లు చివరిలో కానిది అని అడుగుతాడు అనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి 2. పక్షి కేరుమని అరిచింది. దీంట్లో మనకి ఇది సకర్మక వాక్యం కాదనమాట, కర్మ అనేది అందులో లోపించింది. తర్వాత 55వది. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? సో దానికి ఆన్సర్ వచ్చేసి 55 3 స్పష్టీకరణాలు అంటారనమాట. తర్వాత 56 నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది ఏంటి? సో 56కి వచ్చేసి మనకు ఆన్సర్ 4 విద్యార్థులు అలసట చెందుతారు అనేది అది ప్రయోజనం కాదు కదా. 57 పద్యబోధన ప్రయోజనం కానిది. సో సముచిత వైఖరులు పొందుతాయి. పద్యబోధన ప్రయోజనం కానిది, దానికి ఆన్సర్ ఏంటంటే విస్తార పఠనం అలవడుతుంది అనేది. సో ఆ ప్రయోజనం అనేది రాదనమాట పద్యబోధన ద్వారా. సో మిగతా 3 వస్తాయి. రసానుభూతి, ఆనందానుభూతి, తాదాత్మీకరణ కలుగుతుంది. తర్వాత సముచిత వైఖరులు పొందుతాయి. తర్వాత నైతిక ధార్మిక విలువలు పొందుతాయి. సో ఇవన్నీ జరుగుతాయి, బట్ విస్తార పఠనం అనేది అలవడదు. తర్వాత 58వ ప్రశ్న. త్రిపార్శ్వ అంటే 3D ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచ్చట కలదు అంటే సో ఢిల్లీలో ఉంది అది. తర్వాత 59 విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరమని చెప్పింది ఎవరు? సో మనకి NCF, RTI, NP 1986 అనేది ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు NCF 2005 దీనికి ఆన్సరు. తర్వాత 60వ ప్రశ్న. మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని ఏమంటారు? సో 60వ దానికి ఆన్సర్ మనం నాన్ డిటెన్షన్ పద్ధతి. ఇంతకుముందు డిటైన్ అనేది ఉండేది అనమాట. అంటే ఫెయిల్ అయితే అదే క్లాసులో కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. బట్ 1971 సంవత్సరం నుంచి మనకి నాన్ డిటెన్షన్ పద్ధతి అనేది వస్తుంది. అంటే ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ తరగతికి అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.